హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఇలా ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలా మెత్తగా మనం రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుంది. ఒక కప్పు శనగపప్పుకి నేను 1/2 కప్పు బెల్లం అయితే వేసి ఇంకా మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఇంకా అదంతా కూడా ఇలా మెల్ట్ అయ్యి మొత్తం కూడా కర్రీ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 2 యాలక్కాయలు వేసి ఇదంతా బెల్లం అంతా కరిగి వాటర్ లాగా అయిన తర్వాత మళ్ళీ గట్టిపడేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనం బెల్లం వేసాం కాబట్టి లూజ్గా అవుతుంది. మళ్ళీ మనం కలుపుతూ ఉంటే సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకు గట్టిగా వస్తుందన్నమాట. చూసారా, ఇలా గట్టిగా వచ్చేంతవరకు అయితే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా గట్టిగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా అంతా కూడా గట్టి అయిన తర్వాత పక్కకు పెట్టుకొని మనం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసి పెట్టుకోవచ్చు. పూర్ణం అయితే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. చూసారా, నేనైతే ఈ సైజులో వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం పప్పు అంతా కూడా చల్లారిన తర్వాతనే బాగా వస్తాయి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ముందుగానే మనం దోసపిండి అయితే పెట్టుకోవాలన్నమాట. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యం పిండి వేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకున్నాము కదా, దోసల పిండిలో ఇలా డిప్ చేసి ఇలా ఆయిల్లో వేయడమే. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. చూసారా, ఇలా వేసిన తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.